అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ పోలీలు. అదేనండి బొబ్బట్లు. మేమైతే దీన్ని పోలీలు అంటాం. మీరేమంటారో కమెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. ముందుగా శనగపప్పును కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో రుచికి సరిపడా సాల్టు, అలాగే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేయాలండి. అలాగే వాటర్ అంతా వేసి బాగా సాఫ్ట్‌గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిని మినిమం 1 అవర్ అయినా నానబెట్టుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత తీసి, ఆ పప్పునంతా ఒక స్ట్రైనర్‌లో వేసి వాటర్ అంతా ఒడిగిపోవాలి. అలాగే బెల్లం తురుముకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని తీసి మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ పప్పునంతా బాగా చల్లారినాక మిక్సీ జార్‌లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పప్పు ఎప్పుడు గాని కాస్త వేడిగా వేయకూడదు. బాగా చల్లబడిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కొబ్బరి తురుములో దీన్ని పప్పునంతా వేసి, అలాగే బెల్లం తురుము వేసి, యాలకులు వేసి, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పుని రోట్లో రుబ్బుకున్నట్లయితే రుబ్బేటప్పుడే బెల్లం వేసుకుంటే కూడా బాగా మిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్నంతా ఒక చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన మైదాని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీలాగా చేసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న బాల్స్‌ని మధ్యలో పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా బాగా మడత పెట్టుకొని మొత్తం పిండంతా బాగా కవర్ అయిపోయి, దీనికి కాస్త ఆయిల్ అనేది తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని చిన్న ముద్దల్ని మైదాతో కవర్ చేసి కొద్దిగా ఆయిల్ అనేది తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కవర్ పెట్టి, దానిపైన ఒక కవర్ పెట్టి, ఇలా చేత్తో మెత్తగా ఒత్తుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొస్త ఎక్కువగానే చేతికి అద్దుకొని, ఇలా చూపిస్తున్నాను గదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రుద్దుకుంటే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందండి. ఇలా చేసుకుంటే చపాతీల్లాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి, పాన్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది కాస్త రాసి, ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పోలీలు ఇలా వేసి కాల్చుకోవాలి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువ వాడితేనే ఫ్లఫీగా వస్తాయండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత బాగా తిప్పి ఇట్లా అదుముకుంటే ఒకసారి బాగా ఫ్లఫీగా పొంగుతాయి. ఈ పోలీలకి ఎప్పుడు గానీ ఆయిల్ అనేది ఎక్కువ అనేది యూజ్ చేస్తేనే పిండి కలిపేటప్పుడు గానీ, కాల్చేటప్పుడు గానీ ఆయిల్ అనేది యూజ్ చేస్తేనే బావుంటుంది. ఎంతో రుచికరమైన పోలీలు రెడీ అండి. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.